ఏబిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. అనుబంధ సంఘాలైన యూత్ కాంగ్రెస్ సహా 9 సంఘాల ఖాతాలను ఐటీ శాఖ సీజ్ చేసింది. ఆదాయ పన్ను శాఖ పంపిన నోటీసులకు సరైన స్పందన ఇవ్వని కారణంగా, జరిమానా చెల్లించని కారణంగా అకౌంట్లు సీజ్ చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 2018-19లో ఆదాయ పన్ను శాఖ విధించిన జరిమానా చెల్లించలేదని, నోటీసులకు స్పందించలేదని ఐటీ అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాల్లోని క్రౌడ్ ఫండింగ్ డబ్బు స్తంభించినట్లు పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ తెలిపారు. భారత్ లో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాన ప్రతిపక్షాల ఖాతాలను మాత్రమే సీజ్ చేస్తున్నారని మాకెన్ ఆరోపించారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా సీజ్ చేస్తున్నట్టు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 9 అకౌంట్లు సీజ్ చేసినట్టుగా ఐటీ శాఖ వెల్లడించిన నేపథ్యంలో మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక షాక్ అనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 9 అకౌంట్లను ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్తంభింపజేసింది. ఈ యొక్క కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసినట్లుగా కొద్దిసేపు క్రితం అజయ్ మాకెన్, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ఒక ప్రకటనలో విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి అనుబంధ సంఘాల అకౌంట్లను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. పార్టీ అనుబంధ సంఘాలకు చెందినటువంటి మొత్తం 9 అకౌంట్లు సీజ్ చేసినట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో పేర్కొంది. ఆదాయ పన్ను శాఖ పంపినటువంటి నోటీసులకు సరైన స్పందన ఇవ్వకుండా దాటవేయటమే కాకుండా 210 కోట్ల రూపాయల జరిమానా ఏదైతే ఉందో ఆ జరిమానాన్ని ఇప్పటి వరకు కూడా చెల్లించలేదని కూడా ఇన్కమ్ ట్యాక్స్ తన నోటీసులో పేర్కొంది. 2018-19లో ఆదాయ పన్ను శాఖ విధించినటువంటి జరిమానా నోటీసులకు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవటం వల్లనే ఈ యొక్క అకౌంట్లను సీజ్ చేస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపింది. అయితే దీనిపైన అజయ్ మాకెన్ చాలా సీరియస్ గానే స్పందించారు. ఈ కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేస్తూ ఇది క్రౌడ్ ఫండింగ్ డబ్బును స్తంభింపజేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీల ఖాతాలన్నీ కూడా స్తంభింపజేయబడ్డాయి. మన దేశ ప్రజాస్వామ్యం స్తంభింపజేయబడింది అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. మరోపక్క పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే విడుదల చేసినటువంటి ప్రకటనలో మరింత ఘాటైనటువంటి పదజాలాలను కూడా వాడారు. లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఖాతాలను అధికార మోదీ ప్రభుత్వం స్తంభింపజేసింది. ఇది భారత ప్రజాస్వామ్యంపై లోతైనటువంటి దాడి. బీజేపీ వసూలు చేసినటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి డబ్బును వారు ఎన్నికల కోసం వినియోగిస్తారు. కానీ మేము కాంగ్రెస్ పార్టీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించినటువంటి డబ్బుకు అవినీతి ముద్ర వేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని అందుకే చెప్పాను. ఈ దేశంలో బహుళ పార్టీ వ్యవస్థను కాపాడాలి, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని మేము న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా మోదీ నిరంకుశ పాలనపై వీధుల్లోకి వచ్చి గట్టిగా పోరాడతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపు క్రితం ఇన్కమ్ ట్యాక్స్ అప్లియేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ ఇచ్చినటువంటి ఆదేశాలు కనుక చూస్తే ఈ యొక్క తాత్కాలికంగా ఇచ్చినటువంటి ఈ ఆదేశాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరట లభించిందనే చెప్పొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ సీజ్ చేసినటువంటి అకౌంట్లను రోజువారీ ఖర్చుల కోసం ఉపయోగించుకునేందుకు మాత్రం అప్లియేట్ ట్రిబ్యునల్ అనుమతించింది. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేత వివేక్ తన్ఖా తన ట్వీట్ లో తెలియజేశారు. ఇన్కమ్ ట్యాక్స్ అప్లియేట్ ట్రిబ్యునల్ ఈ యొక్క పిటిషన్ ను, ఏదైతే కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను పరిగణలోకి తీసుకొని తాత్కాలిక ఊరటనిచ్చింది. అయితే పూర్తి స్థాయి విచారణ రానున్న బుధవారం జరగబోతుంది. ప్రస్తుతానికైతే అకౌంట్లు స్తంభింపు చేసినటువంటి అకౌంట్లను మళ్ళీ ఉపయోగించుకునేందుకు మాత్రం ఐటీఏటీ కొంత వెసులుబాటును అయితే కల్పించింది. కానీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించినటువంటి డబ్బుకు అవినీతి ముద్ర వేయటం, అంతేకాకుండా 210 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క పన్ను కట్టాలి అంటూ ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఇవి రాజకీయ ప్రేరేపితమైనట్టుగా
మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేయించిందని కూడా మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల అనధికారిక ఆదేశాలతోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు తమ పార్టీ ఖాతాలను సీజ్ చేశారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ శాఖకు సంబంధించినటువంటి 9 ఈ ఖాతాలను స్తంభింపజేశారు. ఆదాయ పన్ను శాఖ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ యొక్క చర్యలు ఉన్నాయన్నది కాంగ్రెస్ నేతలు ఐటీఏటీలో కూడా వాదించారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా అంతరించిపోయింది. తమ పార్టీ మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ ఇలాంటి నియంత్రణతో పోగొట్లకు పాల్పడుతుందని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వరుసగా బీజేపీ తీరుపై తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము, న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తున్నారు. తమ హక్కులు సాధించుకుంటామని కూడా చెప్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రతిపక్షాలతో వ్యవహరిస్తున్నటువంటి తీరును మీడియా సాయంతో ప్రజల్లోకి తీసుకెళ్తామని పార్టీ కోశాధికారి మాకెన్ విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తానికి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయడంతో ఆఫీస్ కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదని మాకెన్ తన ప్రకటనలో చెప్తున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టినటువంటి న్యాయయాత్ర పైన కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే ఆదాయ పన్ను శాఖ వాదన ఏంటి అంటే ఆదాయ పన్ను చెల్లించకపోవడం వల్లనే ఈ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసినట్లుగా ఆదాయ పన్ను శాఖ వివరించింది. సుమారు 210 కోట్ల రూపాయల పన్ను వెంటనే చెల్లించాలి అంటూ కాంగ్రెస్ పార్టీకి గతంలో నోటీసులు జారీ చేశాం. కానీ సకాలంలో పన్ను చెల్లించకపోవటం వల్లనే నిబంధనల ప్రకారమే పార్టీ ఖాతాలను సీజ్ చేసినట్లుగా ఐటీ శాఖ విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. మొత్తానికైతే గ్రాండ్ వరల్డ్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బనే చెప్పొచ్చు. ఐటీ శాఖ ఇచ్చినటువంటి నోటీసులను ఖాతరు చేయకుండా, దాన్ని సవాల్ కూడా చేయకుండా ఈ యొక్క నిర్లక్ష్య ధోరణి వహించడం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని కూడా ఈ యొక్క బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. I just appeared for the Indian National Congress before the ITAT bench, Delhi, and it was court number 1, where I said that all bank accounts of Congress party of the AICC have been frozen, which means in the coming festival of elections, one of the largest stakeholders will not be able to participate. We will not be able to take up any expenditure whatsoever, whether it is movement of vehicles, people, yatras, anything at all connected with these elections. The court heard me for some time. I said we have very good case on facts. We had filed a return on time. It is being misconstrued, and only for that reason we can't be punished disproportionately. Number 2, our revenues for that particular year was 198 crores, and we spent admissible expenditure that was incurred was 197 crores, and